హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. మన లా పాయింట్లో వచ్చినటువంటి మరొక మెయిల్ అండి. ఇది ఒకసారి చూద్దాం. ఈయన పేరు ఊరు ఏమీ రాయలేదు. సో ఈయన రాసింది ఏంటంటే, ఐ గాట్ మ్యారీడ్ ఆన్ 7th October 2024 జస్ట్ ఆఫ్టర్ 3 months after my marriage. My wife left the house early in the morning without informing us, and I have lodged a police complaint about my wife is missing. The day after day I have got a call from police station. SI spoke to me and said your wife has filed a case on your which is 498A, and if you come to police station I will give station bail. This is what he told. On the very first day after she left my home, I have called her several times and texted her. She didn't pick the call. Did not messaged me back till date. I have not got any call or message from her family, and she is deceiving whoever she spokes, and she's telling bad about her and my character and my mother's character, and continuously giving friend requests to my friends. They are calling and asking me what happened, why she is giving request even if we reject. Marriage was suddenly planned and executed by my family, and my mother's aunt's son showed this alliance, and he was give middleman and told that even he is ready to give certificate or give guarantee on her and about her family. So we trusted that and spent 8 lakh on this marriage. After she went off, we just inquired, and her own classmates said she is a fraud and such a worst character. She is like an animal and doesn't have feelings also. She's had multiple relationships even with a married man. I seriously need a counseling on this matter and help me to get out of this thing as early as possible. నేను చెప్పేది ఏంటంటే 2024 అక్టోబర్లో పెళ్ళయిందంట. పెళ్ళైన 3 నెలలకే భార్య ఒక ఫైన్ మార్నింగ్ పొద్దున్నే ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, వచ్చిద్దో రాదో తెలియదు, ఏం తెలియదు. ఈయన మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఏం చేసినా సరే ఆమె రెస్పాండ్ కాలేదు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాబు నా భార్య మిస్ అయిపోయిందని చెప్పి ఈయన కంప్లైంట్ ఇచ్చాడంట. కంప్లైంట్ ఇచ్చిన మరుసటి రోజు ఎస్ఐ ఫోన్ చేసి బాబు నీ భార్య నీ మీద 498A కేసు పెట్టింది, నువ్వు స్టేషన్కి రా, నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తానని చెప్పాడు. సో ఈమెకి ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని మెసేజ్లు చేసినా ఈమె రెస్పాండ్ అవ్వట్లా, వీళ్ళ ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వట్లా. పైగా ఇతని బంధువులందరికీ ఫోన్లు మెసేజ్లు చేసి ఇతని ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి ఆ అమ్మాయి గురించి ఈ అబ్బాయి గురించి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ గురించి ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్పి వీళ్ళ క్యారెక్టర్లని సర్వనాశనం చేసిందంట. ఈ అబ్బాయి ఫ్రెండ్స్ రిజెక్ట్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతుందంట. మేబీ ఫేస్బుక్లో ఏమో దాంట్లోనే రిక్వెస్ట్ పెట్టే అవకాశం ఉండేది. సో వాళ్ళందరూ వచ్చి ఈ అబ్బాయిని అడుగుతున్నారంట, అరే బాబు ఏంట్రా నాయన నీ పిల్ల మాకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతుంది, మేము రిజెక్ట్ చేసినా మళ్ళీ పెట్టిద్ది ఏంట్రా, ఏంటి మీ మధ్య సమస్య అని వాళ్ళు అడుగుతున్నారంట. ఈయనకి ఏం చెప్పాలో తెలియట్లేదంట. సో అన్ఎక్స్పెక్టెడ్గా అన్ప్లాన్డ్గా హడావిడిగా ఈయన పెళ్లి చేశారంట. సో పెళ్లి చేసిన వ్యక్తి కూడా, పెళ్లి సంబంధం తెచ్చిన వ్యక్తి కూడా వీళ్ళ మదర్కి దగ్గర బంధువు. సో దాంతో ఆయన నాది గ్యారంటీ సర్టిఫికెట్ రాసిస్తా ఆ ఫ్యామిలీ గురించి ఆ అమ్మాయి గురించి అని చెప్తే వీళ్ళు నమ్మి పెళ్ళికి ఒప్పుకున్నారంట. తీరా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఆ అమ్మాయితో చదివినటువంటి క్లాస్మేట్సే ఆ అమ్మాయి మంచిది కాదు బాబు, చాలా వరస్ట్ బ్యాడ్ క్యారెక్టరు, ఆ అమ్మాయికి అసలు ఫీలింగ్సే ఉండవు, ఆ అమ్మాయి అసలు మనిషే కాదు, చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి, పెళ్ళైన అబ్బాయిలతో కూడా రిలేషన్ పెట్టుకుంటుంది, చాలా వరస్ట్, నువ్వు ఎట్లా పడ్డావురా నాయన నీకు దండం అని చెప్పారంట.
సో నేను చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు కౌన్సిలింగ్ ఇవ్వండి అంటున్నారు. బాబు, కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది నీకు కాదు నాయన, నీ వైఫ్కి. సో అమ్మ, మనం ఉన్నది ఒక సమాజంలో, అలానే హిందూ ధర్మం, భారతీయ చట్టాలు, భారతీయ సంస్కృతి ఉన్నటువంటి పరిస్థితులు, మనం ఉన్నటువంటి సమాజం ఇది. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాము? ఎవరితో అంటే ఆడితో రిలేషన్షిప్లు పెట్టుకుంటాం, తిరగటం, ఇది కాదు కదా. సో అది పద్ధతి కాదు. సో ముందు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఆ అమ్మాయికి. సో ఇష్టం వచ్చినట్టు అందరికీ మెసేజ్లు పెట్టడం, మీ క్యారెక్టర్ల గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పటం, ఇది ఒకవేళ మీరు చెప్పిందంతా నిజం అయితే, నేను అనేది మీరు కల్పించి మీ వైపు ఫేవరెట్గా చెప్పుకుంటే అది మీ కర్మ, అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. కానీ సో చూస్తూ ఒక అమ్మాయి మీద ఇలాంటి నిందలు ఎవరు వెయ్యరు అని చెప్పి నేను భావిస్తున్నాను. సో ముందు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది మీకు కాదండి, ఆ అమ్మాయికి. వీలైతే ఆ అమ్మాయిని ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ చేపిస్తే కొంత మారేటువంటి అవకాశం ఉంటుందేమో, ప్రయత్నించండి. ఇక మీ మీద పెట్టినటువంటి 498A కేసు అంటే దానికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పుడే వాళ్ళకే చెప్పండి, ఇదండి ఈ అమ్మాయి పరిస్థితి, ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చండి అని చెప్పి చెప్పండి. సో ఇంత తెలిసాక అమ్మాయితో కాపురం ఏం చేస్తావా, నాకు అర్థం కాదు. సో ఇవన్నీ ఎందుకు? శుభ్రంగా విడాకులు తీసుకుని ఇంకొక అమ్మాయిని చేసి మంచిగా ఈసారన్నా టైం తీసుకుని 1-4 సార్లు ఎంక్వైరీ చేసి, పెద్దోళ్ళు చెప్తారు చూడండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని, అన్నీ చూసుకుని అంత మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. లేదంటే ఇక మళ్ళీ భవిష్యత్తులో కూడా నీకు ఇలాంటి బాధలు అయితే తప్పవనే గట్టిగా అనిపిస్తుంది. 498 అంటే ఇప్పుడు బయటపడిపోతావు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఈ అమ్మాయి నెక్స్ట్ నాకు భరణం కావాలి, మెయింటెనెన్స్ కావాలి అంటే నీకు గట్టిగా పడినట్టే, భారీగానే వసూలు చేస్తుంది. సో ఇవన్నీ ఆలోచించుకుని మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇరుక్కోకుండా కాస్త జాగ్రత్త పడు.